పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి. గ్రామంలో ఉన్న పాఠశాలలను కాపాడుకోండి. గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి పిల్లలను పాఠశాలకు పంపించినట్లయితే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దామని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఆవేదనను తెలియజేసింది. జమ్మికుంట మండలంలోని పాపక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం 3 విద్యార్థులు ఉండగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు తేజస్విని నాయక్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడిబాట ద్వారా గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సంఖ్యను 7కు పెంచింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేనట్లయితే మూతపడే అవకాశాలు ఉన్నాయని, దీనివలన గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకోలేక ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడతాయని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సౌకర్యాలను తీసుకోవడంతో పాటు వారి ఉన్నతికి పాటుపడాలని ఉపాధ్యాయురాలు కోరింది. ఎంబీపీఎస్ పాపక్కపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ప్రైమరీ స్కూల్లో. లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఫ్రీగా ఉండేది. ఇయర్ అతి కష్టపడి ఊరంతా తిరిగి ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసినట్టు తిరిగి అందరినీ రిక్వెస్ట్ చేస్తే అతి కష్టం మీద 7 మెంబర్స్ అయ్యారు. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్, ఈ ఊరు వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన స్కూల్ ఇంకా ఇలానే ఎన్రోల్మెంట్ రోజుకి తగ్గిపోతే మనకు స్కూల్ మూతపడుతుంది. దిస్ ఈజ్ మై ఓన్లీ కన్సర్న్. ప్లీజ్ విలేజెస్ అందరూ కలిసి స్కూల్ని కాపాడడానికి బాధ్యత మీదే. ఎందుకంటే నేను బయట నుంచి వస్తున్నా కానీ ఈ విలేజ్ ఈ స్కూల్ అంతా మీది కదా, మీరు నాకన్నా ఎక్కువ బాధ్యత తీసుకొని చేయాలి పని. నా ఒక్కటే రిక్వెస్ట్, పిల్లల్ని పంపించండి స్కూల్కి. స్కూల్ లేకపోతే మూతపడుతుంది. మన స్కూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ, బీట్ ఎండిఎం ఫుడ్, డైలీ ఎగ్స్, మనం డే బై డే ఎగ్స్, రాగి జావా, వాష్రూమ్ చాలా ప్రాపర్గా ఉన్నాయి. మనకు చాలా నీట్గా ఉంది స్కూల్. ఏ ఫెసిలిటీ కూడా తక్కువ లేదు. పిల్లలకి ఫ్రీ నోట్బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఈ ఇయర్ నుంచి ఫ్రీ నోట్బుక్స్ కూడా వచ్చినాయి. ప్రైమరీ వాళ్ళకి మొన్నటి వరకు నోట్బుక్స్ కూడా ఉండకపోయాయి. ఇప్పుడు ఫ్రీ నోట్బుక్స్ వస్తున్నాయి, టెక్స్ట్ బుక్స్, ఈవెన్ పిల్లలకి పెన్నులు, పెన్సిల్ అన్నీ మనమే ఇస్తున్నాం. ఇవన్నీ ఫెసిలిటీస్ వదిలేసి ఊరికే ప్రైవేట్కి వెళ్ళడం ఎందుకు? మీకు కావాలంటే వచ్చి చెక్ చేయండి స్కూల్. మేము క్లాసెస్ చెప్తున్నామో చూడండి, మీకు నచ్చితేనే పంపించండి. ఒకసారి వచ్చి చూడాలి కదా. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా మీరు డైరెక్ట్ ప్రైవేట్కి పంపిస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కసారి వచ్చి చూడండి పిల్లల్ని, పిల్లలు చదువుతున్నారా లేదా చూడండి, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారా లేదా, యూనిఫామ్స్ ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, నోట్బుక్స్ ఇస్తున్నాము, పెన్స్, పెన్సిల్స్, ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. బట్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్. I don't know why it is, but please do consider about our school. Do ask. మీరు ఏం లేకున్నా మనకు మంత్లీ పీటీఎంస్ ఉంటాయి. మీరు ఏ కన్సర్న్ ఉన్నా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో మనం అడగొచ్చు. ఇప్పుడు మన స్కూల్లో స్ట్రెంత్ పెరిగితే, నేను ఇప్పుడు సింగిల్ టీచరే ఉన్నాను, ఇంకొక టీచర్ వస్తారు, ఇంకొక టీచర్ వస్తే ఇంకా బాగుంటుంది స్కూల్. డైలీ స్కూల్ డెవలప్ అవుతుంది. ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, దానికి గ్రామంలోని ప్రజలందరూ సహకరించి విద్యార్థుల సంఖ్యను మరింత పెంచే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరింది. స్కూల్ డెవలప్ అయితే ఊరు డెవలప్ అవుతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా స్కూల్ బంద్ పడితే ఏమైపోతుంది? మీ సర్టిఫికెట్స్ అట్లనే ఉంటాయి. స్కూల్కి ఒక టీచర్ ఉండరు. స్కూల్ లేని ఊరు ఎలా ఉంటుంది? అది ఒకసారి మీరు అందరు ఆలోచించాలి, ఊరు వాళ్ళందరూ. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు అవర్ స్కూల్. మొత్తం ఇంగ్లీష్ కాదు, మొత్తం తెలుగు కాదు, ఎందుకంటే పిల్లలకు కూడా అర్థం కాదు, ఎందుకంటే ప్రైమరీ కాబట్టి. సో వీఆర్ టీచింగ్ బైలింగ్వల్, తెలుగు ఇంగ్లీష్, అప్పుడప్పుడు హిందీ కూడా చెప్తున్నాను. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులను తల్లిదండ్రులు పంపించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అవసరమైన దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, వారి ఉన్నతి కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ పాపక్కపల్లి పరిధిలో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ నందు గత సంవత్సరం విద్యార్థులు 3గా నమోదై ఉంది. ఈ సంవత్సరం మా 3లో ఒకరు గురుకులాకి ఎంపికవడంతో కేవలం 2 విద్యార్థులు నడుస్తున్నటువంటి పాఠశాలను గ్రామంలో ప్రజలందరికీ కాన్వర్సింగ్ చేసి, ఉపాధ్యాయులతో కలిసి కాన్వర్సింగ్ చేసి బడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మన ఊరికి బడి ఉండాలి, బడి ఉంటేనే ఊరికి పేరు అని చెప్పేసి సకల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని వారిని మోటివేట్ చేసి ఇప్పుడు 7 విద్యార్థులను జాయిన్ చేయడం జరిగింది. మిగతా వారు కూడా గ్రామస్తులందరూ పునరాలోచించుకొని
ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించి మెరుగైన విద్య, నాణ్యమైన మన భోజన వసతి, ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మన పాపక్కపల్లి గ్రామ పంచాయతీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలని విద్యార్థుల సంఖ్యను పెంచి మన గ్రామాన్ని మన పాఠశాలను